మనలో చాలామంది మన థర్డ్ ఐ అంటే మూడవ నేత్రాన్ని యాక్టివేట్ చేయాలని తపిస్తుంటారు. ఎందుకంటే ఒకసారి అది ఓపెన్ అయితే జీవితమే లెవెల్ అప్ అవుతుంది. మన ఆలోచనలు స్పష్టంగా మారతాయి. అందుకే చాలామంది రోజు బ్రహ్మముహూర్తంలో లేచి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేస్తారు. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలుగా ధ్యానం చేస్తుంటారు. అలాగే ఏ దశలోనో ఒకప్పుడు వాళ్లకు ఓ పవర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. లోపలేదో బలంగా మారిందని అనిపిస్తుంది. అదే థర్డ్ ఐ యాక్టివేషన్ యొక్క మొదటి సంకేతం. అయితే కొంతమందికి థర్డ్ ఐ యాక్టివ్ అయినా కూడా వాళ్లకది జరిగినట్టు తెలుసుకోలేరు. అందుకే ఈ వీడియోలో మనం థర్డ్ ఐ తెరిచినప్పుడు మనకు కనిపించే 9 పవర్ఫుల్ సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటి ద్వారా మీ థర్డ్ ఐ ఓపెన్ అయిందా లేదా అన్నది మీకు మీరే గుర్తించగలరు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే 9 సైన్స్లో మీకు ఏవేవి అనుభవంలోకి వచ్చాయో కింద కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అనుభవాలు పంచుకోవడం వల్ల ఇంకొకరికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా మనమందరం తెలుసుకోవాల్సిన ఓ గొప్ప రహస్యం మూడవ నేత్రం. ఇది ఏంటంటే మన 2 భౌతిక కళ్ల మధ్య, కనుబొమ్మల మధ్య భాగంలో, నుదుటి పై భాగంలో ఉన్న ఓ ఆధ్యాత్మిక కన్ను, ఒక అదృశ్య శక్తి కేంద్రం. దాన్ని మనస్సు యొక్క కన్ను అని కూడా అంటారు. ఇది సాధారణ కన్ను కాదు. ఈ కన్ను తెరవబడినప్పుడు మీ లోపలే ఒక కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది. మూడవ కన్ను అంటే కేవలం ఒక మాయ కాదు, ఇది శాస్త్రీయంగా కూడా నిజమే. అది ఎక్కడుందో తెలుసా? పైనియల్ గ్లాండ్లోనే. ఇది సెరటోనిన్ మరియు మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మన నిద్ర, మెలకువ, శరీర సమయ చక్రాన్ని నియంత్రిస్తాయి. ఇదే కారణంగా ఆజ్ఞాచక్రానికి కాంతితో నేరుగా సంబంధం ఉంది. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ పైనియల్ గ్రంథిని థర్డ్ ఐ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇది కేవలం శరీర హార్మోన్లపైనే కాదు, మన అంతరంగిక జ్ఞానం, ఇంట్యూషన్, స్పిరిచువల్ క్లారిటీపై కూడా ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు చాలా పురాతన కాలంలో మానవులకు నిజంగానే తల వెనక భాగంలో భౌతిక మూడవ కన్ను ఉందని నమ్మేవారు. అది భౌతికంగా కూడా చూస్తూ ఆధ్యాత్మికంగా కూడా గ్రహించగలిగే శక్తి కలిగి ఉండేది. కానీ కాలక్రమేణా మన ఆధ్యాత్మిక స్థితి తగ్గిపోయింది. ఆ కన్నును మనం వినియోగించడం మానేశాం. అయితే ఇప్పుడు మన మూడవ నేత్రం యాక్టివేట్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 1వ సంకేతం థర్డ్ ఐ స్థానం వద్ద ప్రెషర్ అని అనిపించడం. మీరు ఒక సమయంలో మీ కనుబొమ్మల మధ్య, నుదుటి మధ్య భాగంలో ఒక తేలికపాటి ఒత్తిడిని లేదా ఓ స్పర్శని ఫీల్ అయ్యారా? అది మీ థర్డ్ ఐ నుంచి వచ్చే మొదటి సంకేతం. కొన్నిసార్లు చిన్నగా ఉంటుంది, కొన్నిసార్లు బలంగా, కొద్దిగా చిరాగ్గా కూడా అనిపించవచ్చు. కానీ ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మీరు ఎనర్జెటిక్గా ఓ పెద్ద మార్పు దిశగా సాగుతున్నారని చూపించే అద్భుత సంకేతం. ఇది ఒత్తిడే, కానీ ఆధ్యాత్మిక ఒత్తిడి. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసుంటే చింతపడకండి. మీ మూడో కన్ను తెరుచుకున్నదని మీకు తెలిపే ఒక మంచి సంకేతం. 2వ సంకేతం అంతర్దృష్టి, 6th సెన్స్ బలపడడం. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఇది జరగబోతుందని అనిపించింది, అలాగే జరిగింది. ఇది ఊహ కాదు, మానసిక మాయాజాలం కూడా కాదు. ఇది మీ థర్డ్ ఐ యాక్టివేషన్ వల్ల వచ్చిన రియల్ పవర్. మూడవ కన్ను తెరుచుకుంటే మీ 6th సెన్స్ అంటే మీ అంతర్దృష్టి చాలా బలంగా మారుతుంది. ఇక మీదట మీరు ఏం చేయాలో ముందే అర్థమవుతుంది. ఎవరిలో నమ్మకం పెట్టాలో, ఎవరిని వరించాలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సూపర్ న్యాచురల్ క్లారిటీ వల్ల మీరు తప్పుదావలోకి వెళ్లకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నచ్చని పరిస్థితుల్ని ముందే గుర్తించి తప్పించుకుంటారు. మీ మార్గంలో సరైన వ్యక్తుల్ని అద్భుతంగా ఆకర్షిస్తారు. అంటే మీ ఇంట్యూషన్ ఒక గైడెన్స్లా మారిపోతుంది. 3వ సంకేతం స్పష్టమైన కలలు మరియు యూనివర్స్ నుంచి గైడెన్స్. మీరు మూడవ కన్ను తెరిచే దశలో ఉన్నప్పుడు మీ కలలు మరింత స్పష్టంగా మారతాయి. వాటిలో ఒక గొప్ప మెసేజ్, ఒక సీక్రెట్ క్లూ, ఒక గైడెన్స్ దాగి ఉంటుంది. ఇది కేవలం కల కాదు, ఇది విశ్వం మీకు పంపిన సంకేతం. మీరు మేల్కొన్న వెంటనే ఆ కలల్ని గుర్తుంచుకుని వాటిలో దాగిన సంకేతాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణమేంటంటే యూనివర్స్ మీతో మాట్లాడే అత్యంత శక్తివంతమైన మార్గాల్లో ఇది ఒకటి. ఒక్కసారి ఈ స్పిరిచువల్ కనెక్షన్ యాక్టివేట్ అయితే మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా యూనివర్స్ మీకు మార్గదర్శకంగా మారుతుంది. అలాంటిది ఏదైనా మీకు కూడా అనిపించిందా? మీ కలల్లో ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ కనిపించిందా? ఒక విజన్లా, ఓ హెచ్చరికలా, లేదా ఓ మార్గంలా? కమెంట్లో పంచుకోండి. 4వ సంకేతం కళ్ళు మూసుకున్న లైటు మరియు జామెట్రిక్ ప్యాటర్న్స్ కనిపించడం.
మీరు మీ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీ ముందు వెలుగులు మెరిసిపోతుంటాయి. బలమైన లైట్లు, మూవింగ్ మండలాస్ వంటివి కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మీరు మీ కళ్ళు మూసుకుని ఆకాశానికి చూస్తున్నట్టుగా పైకి చూస్తే ఎలక్ట్రిక్ బ్లూ, బ్రైట్ వైట్ కలర్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ థర్డ్ ఐ యాక్టివేషన్లో జరిగే శక్తివంతమైన దృశ్య అనుభవాలు. ఇది మీ థర్డ్ ఐ లైట్ ఫ్రీక్వెన్సీస్, హయ్యర్ డైమెన్షన్స్తో కనెక్ట్ అవుతున్నదంట సంకేతం. ఇది చాలామందికి ధ్యానం సమయంలో కనిపించవచ్చు, లేదా కేవలం నిద్రకు ముందు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించవచ్చు. ఇది చూసినప్పుడు భయపడద్దు, ఇది ఓ డివైన్ ఎక్స్పీరియన్స్. 5వ సంకేతం, మీరు తీసుకునే ఆహారం పట్ల అవగాహన పెరగడం. మీరెప్పుడయ్యా గమనించారా? ఎక్కువగా జంక్ ఫుడ్ తినాలని అనిపించదు. ఒక తాజా పండు తింటే ఆనందంగా అనిపిస్తుంది. ఆహారం అనేది కేవలం శరీరానికి ఇంధనం కాదు, ఇది ఒక శక్తి, ఒక సమాచారం కూడా. మీ థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుండగా మీ శరీరం తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆహారాన్ని తిరస్కరిస్తుంది మరియు అధిక ప్రకృతి శక్తి కలిగిన ఆహారాన్ని కోరుతుంది. తాజా పండ్లు, ఆకుకూరలు, సత్యమైన శుద్ధమైన ఆహారం వైపు మీకు ఆకర్షణ పెరుగుతుంది. మాంసాహారం, ప్రాసెస్డ్ ఫుడ్ లాంటి వాటి మీద మీకు ఇష్టం తగ్గవచ్చు. మీ శరీరం మీ కొత్త ఎనర్జీ ఫీల్డ్కు తగ్గ ఆహారాన్ని కోరుతున్నది. 6వ సంకేతం, మీరు లైటు మరియు సౌండ్ పట్ల ఎక్కువ సెన్సిటివ్ అవ్వడం. మీ 3వ నేత్రం మేల్కొనే దశలో మీ శరీరం మరియు మనసు ఒక నూతన సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. పెద్దగా చప్పుళ్ళు వచ్చే ప్రదేశాలు, హఠాత్తుగా మెరిసే లైట్లు, ఇవన్నీ మీలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీ థర్డ్ ఐ ఓపెన్ అవుతున్న సమయంలో మీ ఎనర్జీ ఫీల్డ్ కాంతి, శబ్దాలతో ట్యూన్ అవుతోంది. కాబట్టి లౌడ్ సౌండ్స్ నుంచి దూరంగా ఉండాలనుకుంటారు. బలమైన లైట్స్ మీలో అసహనం రేపుతాయి. కానీ ప్రశాంతమైన, సాఫ్ట్, న్యాచురల్ వైబ్స్ ఉన్న ప్రదేశాల్లో మాత్రం మీరు సంతోషంగా ఫీల్ అవుతారు. 7వ సంకేతం, మీకు తరచుగా తలనొప్పి రావడం. మీ థర్డ్ ఐ తెరుచుకుంటున్న సమయంలో మీకు ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్ వస్తుంటాయి. అవును, ఇది నెగిటివ్ సిగ్నల్ కాదు. ఇది కాస్మిక్ ఎనర్జీ మీ పీనియల్ గ్రంథిలో చేరుతుందని ఓ పవర్ఫుల్ సంకేతం. మొదట్లో ఈ తలనొప్పి తేలికగా ఉంటుంది, కానీ క్రమంగా తీవ్రత అండ్ ఫ్రీక్వెన్సీ రెండు పెరుగుతాయి. ఎందుకు జరుగుతుంది అంటే మీ పీనియల్ గ్లాండ్ కాస్మిక్ ఫ్రీక్వెన్సీవి రిసీవ్ చేస్తుంది. ఆ ఎనర్జీ అక్కడే స్టోర్ అయి సర్క్యులేట్ అవుతుంది. ఈ శక్తి తేలికగా శరీరంలోకి ప్రవేశించేది కాదు, కాబట్టి దానివల్ల తలలో ఒత్తిడి ఏర్పడుతుంది. ధ్యానం, రేకీ సాధన వంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఈ తలనొక్కి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, ఇది మీ ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేస్తుంది. 8వ సంకేతం, మీరు మీ జీవితంలో నిర్దిష్ట వ్యక్తులను కలుస్తారు. మీ థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతున్నప్పుడు మీ జీవితంలో కొందరు వ్యక్తులు సమయానికి సరిగ్గా ప్రవేశిస్తారు. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళు మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వచ్చిన ఆత్మీయ మార్గదర్శకులు. మీరు వారిని ఎప్పుడో కలిసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ల మాటల్లో, దృష్టికోణాల్లో మీకు మార్గం కనిపిస్తుంది. కొంతమంది మీ జీవితాన్ని మార్చేయగలిగే సామర్థ్యంతో వస్తారు. ఇదంతా యాదృచ్ఛికం కాదు, ఇదొక దైవిక ప్రణాళిక. యూనివర్స్ సరిగ్గా అవసరమైన వ్యక్తులను, సంఘటనలను మీకు దగ్గరికి తెస్తుంది. అప్పుడే మీరు లోతుగా జీవితాన్ని విశ్లేషించటం ప్రారంభిస్తారు. ఇది మీ స్పిరిచువల్ మెచ్యూరిటీకి, డివైన్ ట్రస్ట్కి సంకేతం. ఇది ఫ్రెండ్స్, మీ 3వ నేత్రం తెరవబడింది అని సూచించే 8 అద్భుత సంకేతాలు. వీటిలో మీకు ఏమైనా అనుభవంలోకొచ్చాయా? వెంటనే కామెంట్ చేయండి, మేము చదివి ఆనందిస్తాం. విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా లేదా యూస్ఫుల్గా అనిపించిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలాంటి స్పిరిచువల్ అండ్ పవర్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండండి.